హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి చెప్పేటప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏంటంటే స్ప్లిట్ ఆప్షన్. సో దీంట్లో ఈ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే, సో ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ యొక్క యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను డాటా టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ 4-5 డాటాను టైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఇట్లా మనకు పైన హెడ్డింగ్ ఉంది కాబట్టి కింద మనం మ్యాటర్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి, సెకండ్ ఏంటి, హెడ్డింగ్ ఏంటి, థర్డ్ హెడ్డింగ్ ఏంటి, ఫోర్త్ హెడ్డింగ్ మనం గుర్తుంచుకోగలుగుతున్నాం. అలా కాకుండా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ పేపర్లో ఉన్న లాస్ట్ పేపర్లో ఉన్న హెడ్డింగ్ అనేది మనకు కనిపించాలి. అలా కనిపించాలి అనుకుంటే ఇప్పుడు ఏం యూజ్ చేయాలి, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. యూజ్ చేసిన ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. సో దీనికోసం మనం చేయాల్సింది, ఇప్పుడు ఇట్లా టైప్ చేసుకుంటే మనకు పైన హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి, మరి కనిపిస్తలేవు కదా. సో ప్రతి పేపర్ మనం ఎన్నో పేపర్కి వెళ్ళినా కూడా హెడ్డింగ్ మనకు కనిపించాలి అంటే సో స్ప్లిట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి మనం. ఓకేనా, సో ఈ స్ప్లిట్ ఆప్షన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సో వ్యూ రిబ్బన్కి వెళ్ళాలి. సో వ్యూ రిబ్బన్కి వెళ్తే మనకి ఏముంటుందంటే స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసిన ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఒక స్ప్లిట్ లైన్ వస్తుంది. ఈ లైన్ ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ ఈ హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ కింద క్లిక్ చేసేసేయండి అంతే. ఇప్పుడు సో స్ప్లిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి ఎగ్జాక్ట్ ఈ హెడ్డింగ్ ఉంది కదా, హెడ్డింగ్ కింద క్లిక్ చేయాలి అంతే. ఇప్పుడు మనం ఎంత దూరం వెళ్ళాలంటే ఏ పేపర్కి వెళ్ళినా ఉంటుంది పైన మనకు ఆటోమేటిక్గా హెడ్డింగ్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా సో ప్రతి పేపర్ మనకు హెడ్డింగ్ కనిపించాలి. మనం ఫస్ట్ పేపర్లో ఉన్న లాస్ట్ పేపర్లో ఉన్న ఏ పేపర్లో ఉన్న మనం హెడ్డింగ్ అని మనం టైప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఒకవేళ వద్దనుకుంటే ఇక్కడ రిమూవ్ స్ప్లిట్ అన్నారు. ఓకేనా, సో స్ప్లిట్కి షార్ట్ కట్ కీ ఉంటుంది మనకి ఇక్కడ. సో Alt+W+S ప్రెస్ చేయాలి. ఇట్లా స్ప్లిట్ లైన్ వస్తుంది. ఇట్లా మనం అప్ యారో డౌన్ యారో ద్వారా కూడా ఏం చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇప్పుడు ఇక్కడ కావాలి కదా, జస్ట్ కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో రిమూవ్ స్ప్లిట్ కూడా సేమ్ కమాండ్. సో స్ప్లిట్కి రిమూవ్ స్ప్లిట్కి రెండింటికి కూడా సేమ్ కమాండ్ Alt+W+S. సో రావడానికి కూడా అదే కమాండ్, వెళ్ళడానికి కూడా సేమ్. స్ప్లిట్కి రిమూవ్ స్ప్లిట్కి రెండింటికి కూడా సేమ్ కమాండ్ ఉంటుంది, Alt+W+S. ఓకే, సో నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే సో ఈ వ్యూ రిబ్బన్లో ఇవే కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో వ్యూ రిబ్బన్ మనకి ఏంటంటే జస్ట్ మనకు MS వర్డ్ యొక్క విండో ఉంది కదా, ఆ విండోకి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట వ్యూ రిబ్బన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ లేఅవుట్ ఉంది, డిఫాల్ట్ ఉంటుంది అనమాట. అంటే మనం టైప్ చేసేటప్పుడు కరెక్ట్ మ్యాటర్ మనకు కరెక్ట్ వస్తుందా లేదా అంటే కంపల్సరీ మనం ఉంచుకోవాల్సిన వ్యూ ఏంటంటే ప్రింట్ లేఅవుట్ వ్యూ పెట్టుకుంటాం. ఇవి కాకుండా మనకి ఇంకా వెబ్ లేఅవుట్ వ్యూ ఉంటుంది, ఫుల్ స్క్రీన్ వ్యూ ఉంటుంది, అవుట్లైన్ వ్యూ ఉంటుంది, డ్రాఫ్ట్ వ్యూ ఉంటుంది. సో వీటి వల్ల మనకు యూజ్ ఏంటంటే జస్ట్ చూడడానికి మాత్రం అనమాట. వెబ్ లేఅవుట్ వ్యూ పెట్టాను కొంచెం విండో కొద్దిగా మనకు చేంజ్ అయిపోతుంది, లేదా అవుట్లైన్ వ్యూ పెట్టాను సో ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా, వద్దనుకుంటే ఇక్కడ క్లోజ్ అవుట్లైన్ వ్యూ అనాలి. ఓకేనా, సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఫుల్ స్క్రీన్ వ్యూ అంటే మనం ఏదైనా సో వర్క్ చేస్తున్నాం, సో స్క్రీన్ మొత్తం మనకు ఫుల్గా రావాలి అనుకుంటే ఇప్పుడు దీంట్లో మనకు ఆప్షన్స్ ఏం కనిపించవు. సో విండో మాత్రం మనకు ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఇది మనం ఇప్పుడు షార్ట్ కట్ గీస్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఫుల్ స్క్రీన్ వ్యూ అనేది. సో వద్దనుకుంటే ఇక్కడ సో క్లోజ్ అంటే సరిపోతుంది, మనం బయటకు వచ్చేస్తాం మళ్ళీ మనం ఇక్కడ. ఓకేనా, సో ఇవే కాకుండా సో ఇక్కడ మనకు రూలర్ అని ఉంటుంది. ఇక్కడ పైన మనకు రూలర్ ఉంది కదా, రూలర్ మనకు అవసరం లేదు, టిక్ తీసేస్తే చూడండి ఇక్కడ రూలర్ మనకి వెళ్ళిపోతుంది. లేదు కొన్ని గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే ఇక్కడ సో గ్రిడ్ లైన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు మనకు అన్నిట్లా. సో ఇట్లా గ్రిడ్ లాగా వచ్చేస్తాయి అనమాట ఇట్లా. లేదు మనకు డాక్యుమెంట్ మ్యాప్ కావాలి, సో లెఫ్ట్ సైడ్ మనకు ఆటోమేటిక్ డాక్యుమెంట్కి సంబంధించిన మ్యాప్ అనేది మనకు వస్తుంది. లేదు మనకు అవసరం కూడా టిక్ తీసేస్తాం. థంబ్నెయిల్స్ అంటే ఇక్కడ మనకు ఎన్ని పేపర్స్ ఉందో మనకు కనిపిస్తుంది, టైప్ చేసి మొత్తం ఎన్ని పేపర్స్ మనకు యాక్చువల్లీ ఇక్కడ మన కింద స్టేటస్ బార్లో కనిపిస్తుంది. లేదు అంటే ఇక్కడ నుంచి కూడా చూస్ చేసుకోవచ్చు, అంటే ఈ థంబ్నెయిల్స్ పెట్టుకుంటే ఇక్కడ ఇది కూడా వచ్చేస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంటుంది. సో డిఫాల్ట్గా మనకి ఏంటంటే 100% జూమ్ పెట్టుకుంటే ఏంటంటే సో విండోని మనకు ఫుల్గా కనిపిస్తుంది. బట్ మనం వర్క్ చేసేటప్పుడు ఇంకెక్కువ అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా 75% తక్కువ పెట్టుకోవచ్చు. సో ఇది ఇంకో చిన్నగా వస్తుంది మనకు. లేదు ఇంకొంచెం బిగ్ సైజ్ కావాలి సో 200% పెట్టుకోవచ్చు, మన ఇష్టం. సో లాస్ట్ మనకి ఎంతవరకు ఉంటుందంటే సో 500 ఉంది కదా, అంతవరకు కూడా పెట్టుకోవచ్చు. 500 పెట్టుకుంటే ఇంత పెద్దగా వస్తుంది మనకు డాటా. సో కాబట్టి అంత బిగ్ సైజ్ అవసరం లేదు. సో 100% అనేది మనకి ఎనఫ్. లేదు అంటే మనం 120, 130, 150 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, లేదు ఇదే మనకు 1 పేజ్ అని 1 పేజ్లో కనిపిస్తుంది, 2 పేజెస్ అంటే ఇట్లా మనకు 2 పేజెస్ కూడా కనిపిస్తుంది డాటా, కాకపోతే కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది మనకు. వద్దనుకుంటే ఇక్కడ 100% అని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో వీటన్నిటి కూడా మనకు షార్ట్ కట్ కీస్ ఉంటాయి మనకు.
సో ప్రింట్ లేఅవుట్ వ్యూ. సో ఆల్ట్ ప్లస్ వి ప్లస్ పి ప్రెస్ చేస్తాం. సో అది మనకి ఏంటంటే మనకు కూడా ప్రింట్ లేఅవుట్ వ్యూ అనమాట. సో చూడడానికి విండో నీట్గా ఉండాలంటే కంపల్సరీ మనకు కరెక్ట్ అన్ని మనకు ఆప్షన్స్ అన్ని కరెక్ట్ కనిపించాలంటే ప్రింట్ లేఅవుట్ వ్యూ పెట్టుకోవాలి. సో దీని ఒక షార్ట్ కట్కి ఏంటి మనకు ఆల్ట్ ప్లస్ వి ప్లస్ పి ప్రెస్ చేస్తాం. అదేవిధంగా అవుట్లైన్ వ్యూ ఆల్ట్ ప్లస్ వి ప్లస్ ఓ ప్రెస్ చేస్తాం. సో అవుట్లైన్ వ్యూకి ఏంటి ఇక్కడ షార్ట్ కట్కి ఆల్ట్ ప్లస్ వి ప్లస్ ఓ. లేదు రీడింగ్ లేఅవుట్ వ్యూ. సో ఆల్ట్ ప్లస్ వి ప్లస్ ఆర్ అంటే ఓన్లీ రీడింగ్ చేసుకుంటప్పుడు మాత్రం మనకు చూపించే వ్యూ అనమాట. ఆల్ట్ ప్లస్ వి ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తాం. సో దాన్ని రీడింగ్ లేఅవుట్ వ్యూ అంటాం. సో వెబ్ లేఅవుట్ వ్యూ ఆల్ట్ ప్లస్ వి ప్లస్ సో డబ్ల్యూ ప్రెస్ చేస్తాం. టెంపరేచర్ వెబ్ లేఅవుట్ వ్యూకి ఆల్ట్ ప్లస్ వి ప్లస్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మనకు వెబ్ లేఅవుట్ వ్యూ వస్తుంది. అదేవిధంగా మనకు ఫుల్ స్క్రీన్ రావాలి ఆల్ట్ ప్లస్ వి ప్లస్ యూ. సో దీనిలో ఓన్లీ ఫుల్ స్క్రీన్ అంటే మనకి ఎటువంటి ఆప్షన్స్ డిస్ప్లే కావు. సో మనం ఎప్పుడైతే షార్ట్ కట్ కీస్ పర్ఫెక్ట్ ఉంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బోల్డ్ కావాలి, సో బోల్డ్ యొక్క షార్ట్ కట్కి మీకు తెలవాలి. లేదా అండర్లైన్ కావాలి, అండర్లైన్ యొక్క షార్ట్ కట్కి మీకు తెలవాలి. అట్లా సో ఎప్పుడైతే మనం షార్ట్ కట్ కీస్ పర్ఫెక్ట్గా ఉంటామో అప్పుడు మనం ఫుల్ స్క్రీన్ మోడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో వద్దనుకుంటే ఇక్కడ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేసుకుని ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తాం అనమాట. ఇలా రూలర్ అవసరం లేదు. సో ఆల్ట్ ప్లస్ వి ప్లస్ ఎల్ ప్రెస్ చేస్తాం. ఏం ప్రెస్ చేయాలి ఆల్ట్ ప్లస్ వి ప్లస్ ఎల్ అంటే మనకు ఆటోమేటిక్గా సో రూలర్ రావాలన్నా వెళ్ళిపోవాలన్నా సేమ్ కమాండ్ ఉంటుంది మనకు. ఓకే. సో జూమ్కి కమాండ్ ఏంటి ఆల్ట్ ప్లస్ వి ప్లస్ జెడ్ ప్రెస్ చేస్తాం. ఏం ప్రెస్ చేయాలి జూమ్కి ఆల్ట్ ప్లస్ వి ప్లస్ జెడ్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా జూమ్ ఆప్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే వ్యూయర్స్, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ వ్యూ మెనూకి సంబంధించినటువంటి వ్యూ రిబ్బన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనమాట. ఓకే. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.